హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. ఈరోజు శుక్రవారం అండి. నాకైతే శుక్రవారం అన్నా ఆదివారం అన్నా చాలా సంతోషం. దేవుని మందిరంలో గడపచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు, దేవుని బిడ్డలతో కలిసి ఆయన్ని ఆరాధించవచ్చు. ఉపవాస ప్రార్థనలు ఈ రోజుల్లో, ఈ దినాలలో చాలా అవసరమైనవండి. ఉచితమైతే ఈరోజు రాత్రి కల్వరి చర్చ్లోని ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీపించండి. మరి చెప్పండి, బాగున్నారా? మీరు బాగుంటే అందరూ అలా ఉన్నారు అనుకోకండి. ఎందరో బాధల్లో ఉన్నారు, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మనం బాగున్నందుకు దేవుడిని స్తుతించడం, బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించడం దేవుని బిడ్డలుగా మన బాధ్యత. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. బాగు చేయువాడివి నీవేనయ్యా, కాపాడేవాడివి నీవేనయ్యా. నీ కృప లేకుండా, నీ సహాయం లేకుండా, నీ తోడు లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీ సన్నిధిని మాకు దయచేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచంలో గందరగోళం జరుగుతుంది కదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎరుగని పరిస్థితుల్లో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎంతగా ఒకరినొకరు హాని చేసుకుంటున్నారు. మిగిలిన దేశాల వారు వారికి కావలసిన ఏంటండి మిసైల్స్ని, యొక్క యుద్ధానికి అవసరమైన సరుకులను సరఫరా చేస్తున్నారు సైలెంట్గా ఉండి. ఆపండి అని చెప్పేవారే కనపడటం లేదు, ఆపమన్నా ఆపేవాళ్ళు కనపడటం లేదు. కారణం, దేవునికి మాత్రమే సమస్తం సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో, బాధల్లో నిరాశ్రయులైన వారిని, ఆకలితో ఉన్నవారిని, శ్రమల పాలైన వారిని, గాయపడిన వారిని, మరణిస్తున్న వారి కుటుంబాలను గుర్తు చేసుకొని మనం విజ్ఞాపన చేయాలి. దేవాలయం కట్టినప్పుడు సొలొమోను ఆ మందిరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఆ మందిరం వైపు తిరిగి, ఆ మందిరం అంటే ఇవాళ అక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడున్నారో అక్కడే ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఏ మూల మనం ఉన్నా, ఏ దేశంలో మనం ఉన్నా, ఆయన నామంలో మనం కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అది ఎలా ప్రార్థించాలన్నది 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్నాం. చూడండి. మీకు యుద్ధం వచ్చినప్పుడు, మీకు నొప్పి కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు కరువు కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, దేశానికి నాశనం వచ్చినప్పుడు, జనులు మీదకు తెగులు వచ్చినప్పుడు, 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఏం చేయమంటున్నాడండి? నా పేరు పెట్టబడిన నా జనులు. అందరూ ప్రార్థన దేవుడు వింటాడు, కానీ ఆయన పేరు పెట్టబడిన వారి ప్రార్థనను ఆయన సీరియస్గా తీసుకుంటాడు. దేవుడి జోలికి ఎవరు వచ్చినా, ఆయన బిడ్డల జోలికి ఎవరు వచ్చినా ఆయన ఊరుకోడు. ఒక పంది కూడా రండి, ఆ పంది పిల్లలు పెట్టినప్పుడు దాని జోలికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని చీరేస్తుందట. ఒక ఏనుగు చిన్న పిల్లతో నడుస్తున్నప్పుడు మనం దగ్గరికి వెళ్తే అది విజృంభించి తోండంతో కుటి చెప్పేస్తుంది. నేను కళ్ళారా నీలగిరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు చూశాను. ఏంటంటే, మరి దేవుడు తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఊరుకోడు, జవాబిస్తాడు. మొరపెట్టాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచంలో విశ్వాసులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ రూములు ఉండవు, వాళ్ళకి తాము కాచుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు ఉండవు, వారు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణం చేయడానికి కుదరదు. ఎంతోమంది యుద్ధ సమయంలో దేశ నాయకులు, అధికారాల్లో ఉన్నవారు, వారి సెక్యూరిటీ వారు చేసుకుంటారు, కానీ దేవుడు కాపాడితే అది కాపాడబడద్దు. కానీ యెహోవా కావలియుడనలా కావలి కాయు వారు మేలుకొని ఉండటం వ్యర్థమే అన్నట్టుగా
పట్టణమును కాపాడేవాడు ఆయనే, అది గ్రహించడం లేదు. అయితే ఆయన కాపాడాలంటే ఆటోమేటిక్గా జరగాలనుకుంటున్నారు. మనం మొరపెట్టాలి, నన్ను అడగండి మీకు ఇస్తానంటున్నాడు, నన్ను ఆశ్రయించండి నేను చేరదీస్తానంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు. మీరు యేసుప్రభు పేరు పెట్టుకున్నారా? క్రైస్తవులని చెప్పుకుంటున్నారా? పలు విశ్వాసులని చెప్పుకుంటున్నారా? నేను దేవుని బిడ్డని చెప్తున్నారా? మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారా? క్రీస్తు రక్తములో కడగబడ్డారా? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా? అది ఎక్కడున్నారు? దేవుని బిడ్డలంటే ఎవరో ఒక జాతో, ఒక కులమో, ఒక మతమో కాదండి. అది క్రీస్తు రక్తంలో కడగబడిన వారిపైన మనం శుద్ధ హృదయంతో ఆయన పేరు పెట్టుకొని ఆయన సాక్షులుగా జీవిస్తానికి ఆశపడుతున్న మనం, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలట? తమ్ము తాము తగ్గించుకొని. లోకంలోనే అతి కష్టమైనది ఏంటంటే తగ్గించుకోవటం అండి. హెచ్చించుకోవటం అన్నారా? అంతకంటే సులభమైంది ఇంకొకటి లేదు. నిన్ను గురించి నువ్వు గొప్ప చెప్పుకోమంటే డబడబడబడ గొప్ప చెప్పుకోవచ్చు. నీ తప్పులు ఒప్పుకోమంటే చూడండి కొంతమంది నోరు తెరవరు. సారీ చెప్పమంటే ముఖం అసలు అంగీకరించదు. ఎంతోమంది తమ తప్పును క్షమించు అడగడానికి కూడా అహంకారం అడ్డొస్తుంది. అట్లాంటప్పుడు దేవుడు మన ప్రార్థన వినడండి. గర్విష్ఠులు ఆయన అసహ్యులు. దీనుల మీద వీరులను ఆయన కనికరిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే దేవుని దగ్గరికి నీవు దీనంగా వెళ్ళాలి. కానీ నువ్వేదో గొప్ప భక్తుడు బనో లేక గొప్ప సేవకుడు బనో. కొంతమంది అలాంటి అరుపులు అరుస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. అలాంటి అబ్రహాము లాంటి విశ్వాసవర్గ పితరుడైన అబ్రహాము దేవుని సందులో విజ్ఞాపన చేసినప్పుడు ఎంత నమ్రతతో చేశాడండి. ఇదిగో దుమ్మిని ధూళినైనా నీతో నేను మాట్లాడుటకు తెగించుచున్నాను, ఒక్కసారి నా మనవ ఆలకించవా అని రాత్రంతా లోతు కోసం విజ్ఞాపన చేశాడు. ఇవాళ అటువంటి విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన పేరు పెట్టుకున్న మనల్ని మనం తగ్గించుకొని, మనం వాళ్ళకంటే మంచి వాళ్ళమేం కాదే, మనం ఎందులోనూ మెరుగైన వారి మేమీ కాదే, కేవలం వారి వలె మనము ఉన్నాం. కానీ మనం ఇలాంత సురక్షితలో ఉన్నామంటే మన మంచితనాన్ని బట్టి కాదు. మీరు మారు మనసు పొందిన మీరును అలాగనే నశించదని ప్రభు చెప్పాడు. మారు మనసు పొందాం కాబట్టి దేవుడు తన కాపుదలను ఇచ్చాడు. కాబట్టి ఆయన పేరు ధరించినప్పుడు మనకున్నది ఏదైనా ఉంటే అది ఆయన వల్ల కలిగిందే కానీ మన వల్ల వచ్చింది కాదు. కాబట్టి తగ్గించుకొని, ఒకడు తప్పిదంలో పడ్డట్టయితే నేను కూడా అలాంటి తప్పిదంలో పడతానేమోనని తన తాను విషయమై విచారణ చేసుకొని సరిచేసుకొని అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. మనకు బాధలు లేవని మనం మంచోళ్ళం అనుకోక ఆ బాధలలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయవారిగా మనం ఉండాలనేది దేవుని ఆశ. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రార్థన చేస్తున్నారు కానీ తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడు ప్రార్థన చేశాడు, దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి పెద్ద ప్రార్థన చేశాడు శంకర కంటే. కానీ ఆ ప్రార్థనలో తగ్గింపు లేదు, హెచ్చించుకోవడమే కనపడుతుంది. నేను చోరులా లేను, దొంగలా లేను, నేరస్తులా లేను, వాడిలా లేను, వీళ్ళలా లేను, నేను ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను అని తను మెచ్చుకుంటున్నాడు. ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. తగ్గించుకున్నాడు శంకరి. ఆకాశం వైపు కడులెత్తుగా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు, పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి అతను నీతిమంతులుగా తీర్చాడు. మన ప్రార్థనలో విశ్వాసం ఉంచాలి. రెండోది తగ్గించుకోవాలి. తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, తగ్గించుకోరు. కొంతమంది తగ్గించుకుంటారు కానీ ప్రార్థన చేయరు. మొదటి స్టెప్ తగ్గించుకో. 2 ప్రార్థన చేసి నన్ను వెతకి అంటే ఏంటి అర్థం? ఎక్కడ ఉంటాడు యేసుప్రభు? కొండల్లో ఉంటాడా, లోయల్లో ఉంటాడా, ఇన్స్టాగ్రామ్లో ఉంటాడా? ఎక్కడుంటాడండి? వాక్యం కొరకు వెతుకుతున్నాను. ఇవాళ రీల్స్ చూస్తూ కూర్చునే వాళ్ళు ఎందరో ఉన్నారు. గో టు ద ఛానల్ డైరెక్ట్లీ. ఆ వాక్యం విని ఆపేయండి. అంతేగాని దేవుడు వెతుకుతున్నాను, దేవుడు వాక్యం వెతుకుతున్నానని చెత్తారంతా గుడ్డ నింపుకుంటే ఏమవుతుంది? ప్రార్థన చేస్తుంటో దేవుని వెతకటం అంటే ఆయన చిత్తాన్ని వెతకాలి, ఆయన వాక్యాన్ని పరిశోధన చేయాలి, లేఖనాలను పరిశీలించండి అని బైబిల్లో చెప్తుంది. గూగుల్
గూగుల్లో కాదండి, ChatGPTలో కాదు, బైబిల్లో వెతకండి దేవుని చిత్తాన్ని. ఆయన ప్రణాళికలను ఎతకండి, ఆయన ముఖము ఎతకండి, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన కార్యాలు నిండి ఉన్నాయి బైబిల్లో. నన్ను వెతికి ప్రార్థన చేసేవాడు బైబిల్ చదవాలి. బైబిల్ లేకుండా చేసే ప్రార్థన వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా ఉండదండి. నీ యొక్క ఆలోచనలే ప్రార్థనలుగా ఉంటాయి. దేవుని నిర్ణయాలతో నీ గుండె నింపుకొని నువ్వు చేస్తే ప్రార్థన, ఆయన వాక్యాన్ని వెతికి నీ చిత్తము తెలియచేయి, నీ యొక్క ప్రణాళికలు తెలియచేయమని అడిగితే అప్పుడు మన ప్రార్థనలు జవాబులు వస్తాయి. నా పేరు పెట్టుబడి నా ప్రజలు తను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి, చాలా ముఖ్యమైనది చివరిది, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. ఇవాళ ఎలా ఉన్నారంటే విశ్వాసులు అనేవారు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతున్నామంటారు, చర్చికి వెళ్తున్నామంటారు, హోలిక మీద తీసుకుంటున్నామంటారు, విశ్వాసులం అంటారు, కానీ ఒకటి మాత్రం విడిచిపెట్టరు. ఏంటా ఒకటి? ఒకటే కదా అంటారు. మళ్ళీ పైగా ఒక సిగరెట్టో, ఒక సినిమావో, ఒక దోషమో, ఒక కోపమో, ఒక గర్వమో, ఒక అవిశ్వాసమో, ఒక అక్రమమో, ఒక విగ్రహారాధనో, ఒక అపవిత్రతో, ఒక దాంట్లో నుంచి విడుదల లేదు. విడిచిపెట్టకుండా విశ్వాసం రాదండి, అద్భుతాలు జరగవు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని బైబిల్ చెప్తుంది. తమ చెడు మార్గములను విడిచిన ఎడల, పాపానికే శిక్ష వచ్చింది, ఆ పాపం విడిచిపెట్టకుండా నా శిక్ష తగ్గించు, తప్పించు అంటే అది అవ్వదండి. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. కాబట్టి నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించే స్థాయికి ఎదగాలంటే మొదటగా నీ స్థితిని నీవు గ్రహించాలి, నీవు తగ్గించుకోవాలి, ప్రార్థించాలి, దేవుని వాక్యానుసారంగా ప్రార్థించాలి, నీ చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఫస్ట్ యూ డెలివర్, అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుతుంది. ఇప్పుడు దేశాలకు స్వస్థత కావాలండి, దేశాలకు విడుదల కావాలి, దేశాలలో సమాధానం కావాలి. దేవుని బిడ్డలుగా మనం విజ్ఞాపన చేద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో యుద్ధము ద్వారా ఎఫెక్ట్ అయిన ప్రతి దేశము అతి త్వరలో అనేక విధాలుగా ఇంకా యుద్ధ ప్రభావం ప్రపంచం అంతటి మీద పడబోతుందని సూచనలు వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి కరువులు, ఎటువంటి కష్టములు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి బాధలు, ఎటువంటి శ్రమలు మానవ జాతి కలుగుబోతున్నాయో, ఈ అంచెదినాలలో దేవుని ఉగ్రత ఎలాగూ కురియబోతుందో అన్నది మన కడుల ముందే చూస్తున్నాం. కనుక మనం తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, మనం తప్పించుకుందాం, ఇతరులను తప్పించి ప్రభు రెక్కల చాటున దాచుటకు, దాగి దీవించబడుటకు ప్రయాసపడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో విశ్వాసముతో కూడిన, తగ్గింపుతో కూడిన ప్రార్థన దయచేయ్యా. మా ప్రార్థన వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా, ఆత్మానుసారంగా ఉండడానికి, ఆత్మలో ప్రార్థించే వారిగా ఉండటకు, చరిపసక్యము గారి మూలుగులతో ప్రార్థించుటకు, ఎవరి కొరకు, ఎప్పుడు, ఎక్కడ విజ్ఞాపన చేయాలన్నది మేము గుర్తించి నీ పాదాలు పట్టుకున్నటకు, ఈ భయంకరమైనటువంటి ఉగ్రత దినాలలో, అంచె దినాలలో నీ కృప కొరకు వేడుకొని జవాబులు పొంది దీవించబడినట్లుగా మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థనా స్తోత్ర భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చ్ చెన్నైలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మేము 12 గంటలు 12:30 వరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం.
వీలైనంత వరకు మీరు కూడా సిద్ధపడి మాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. మన కొరకే కాక యుద్ధముల కొరకు, యుద్ధములో బాధపడుతున్న వారి కొరకు, పరిస్థితుల కొరకు మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకొని వేడుకుందాం. అద్భుతాల జవాబులను చూద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
ఏసయ్యా